హలో! పిల్లలందరూ ఫైనల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నారు. కొంతమందైతే విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఈ స్ట్రెస్‌కి మెయిన్ రీజన్ రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచించడం. సో, స్ట్రెస్ తగ్గాలంటే ఫోకస్‌ని ప్రిపరేషన్ మీద పెట్టాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయగలం? మన చేతుల్లో ఏముంది? అన్న దాని మీద దృష్టి పెట్టాలి. కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో స్ట్రెస్‌ని కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఫస్ట్ సిలబస్ని చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని డైలీ టైం టేబుల్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేయొచ్చు. కష్టమైన టాపిక్స్ని జస్ట్ చదివేయకుండా రాయడం, టీచర్స్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం వల్ల బ్రెయిన్ సెల్స్ స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ గుర్తుంటాయి. ఒక గంట చదివిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 to 10 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ టైంలో వాటర్ తాగడం, రూమ్లోంచి బయటకు వచ్చి కొద్దిగా స్ట్రెచ్ అవ్వడం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం వల్ల మళ్ళీ బ్రెయిన్ రీఛార్జ్ అవుతుంది. ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు స్మార్ట్ ఫోన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. చాలామంది రిలాక్సేషన్ కోసం స్మార్ట్ ఫోన్ చూస్తారు, కానీ స్మార్ట్ ఫోన్ చూడటం వల్ల మన బ్రెయిన్, మన ఐస్ టైర్ అయిపోయి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. పిల్లలు నైట్ కనీసం ఒక 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే నైట్ సరిగ్గా పడుకోకుండా చదివేసి ఎగ్జామ్ హాల్కి వెళ్తారు. దాంతో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి ఆందోళన ఎక్కువైపోయి చదివింది ఏది గుర్తురాదు. అలాగే మంచి ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్లో ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్ ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే పిల్లలందరూ ఎగ్జామ్స్ని కాన్ఫిడెంట్గా ఫేస్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్.